నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను మీ తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నగరంలోని 21వ డివిజన్ ఇందిరా కాలనీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. రానున్న ఎన్నికల్లో వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరిన బాలినేని. నగరంలోని 37వ డివిజన్లో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఒంగోలు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్. టీడీపీ అధికారంలోకి వచ్చాక అమలు చేసే సూపర్ 6 పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించిన జనార్దన్. ఇక వివరాల్లోకి వెళితే చంద్రబాబుకు మతి భ్రమించిందని, చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. 21వ డివిజన్ ఇందిరా కాలనీలో ఎన్నికల ప్రచారంలో బాలినేని పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన బాలినేనికి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వస్తున్న బాలినేనికి మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆప్యాయతగా పలకరించి చేసిన అభివృద్ధి వివరించి మళ్లీ ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించడంతో బాలినేని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ వాలంటీర్లపై చంద్రబాబు రోజుకో ప్రచారం చేస్తున్నాడని అన్నారు. వాలంటీర్లను తీసివేయాలని చెప్పి ప్రజలతో వ్యతిరేకత రావడంతో మళ్లీ ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణీ ఎన్ని రోజులకు చేస్తారో చంద్రబాబుకు తెలియదని అన్నారు. ప్రజలు చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు. టీడీపీ వాళ్ల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వెంటనే 400 కోట్లతో అండర్ డ్రైనేజీ ఏర్పాటు చేయడంతో పాటు 339 కోట్లతో జరుగుతున్న మంచినీటి పైప్ లైన్ సంవత్సర కాలంలో పూర్తవుతుందన్నారు. ప్రతిరోజు మంచినీళ్లు అందిస్తామని తెలిపారు. 21వ డివిజన్లో పూర్తిస్థాయి అభివృద్ధి చేశామన్నారు. మళ్లీ గెలిపిస్తే ప్రజలకు ఇంకా సేవ చేసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ యనమల నాగరాజు, సిటీ కన్వీనర్ కటారి శంకర్, విస్సు, కేవీ ప్రసాద్, గొర్రెపాటి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ఈదర సురేష్ బాబు, ఇమ్రాన్, బొమ్మినేని మురళి, పల్లా అనురాధ, రాజిరెడ్డి, మరియమ్మ, క్రాంతి కుమార్, ప్రభావతి, నత్తల భీమేష్, నాగబాబు, కరుణాకర్, విజయలక్ష్మి, సచివాలయ కన్వీనర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు 21వ డివిజన్లో ఇందిరా కాలనీలో ఈరోజు 21వ డివిజన్లో మరి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎక్కడికి వచ్చినా కూడా విపరీత స్పందన ఉంది. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మరి అందరూ కూడా సాటిస్ఫై ఉన్నారు. మోర్ దెన్ 80% మందికి పథకాలు వచ్చినాయి. అందరూ కూడా మేము జగన్ తప్పితే వేరే ఓటు ఏమని చెప్పి ప్రతి వారు కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ వార్డు కూడా డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా బాగా జరిగినాయి. స్థానిక కార్పొరేటర్ కానీ అందరూ కూడా మరి అందరూ కూడా మేము వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ డెఫినెట్గా ఈ వార్డులో అత్యధిక మెజార్టీ వస్తుందని కూడా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు రోజుకి ఒక మాట మాట్లాడుతున్నాడు వాలంటీర్ల విషయంలో. మొన్న వాలంటీర్లు పంచకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ పిటిషన్ ఇచ్చింది వాళ్ళే. మళ్ళీ వ్యతిరేకత వస్తుందని చెప్పి డోర్ టు డోర్ ఇవ్వాలని చెప్పారు. డోర్ టు డోర్ ఎలా ఇస్తారు వాలంటీర్లు లేకుండా? మళ్ళీ కావాలని పబ్లిక్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి ఆ రోజు మళ్ళీ డోర్ టు డోర్ ఇవ్వాలని చెప్పి రకరకాలు మాట్లాడారు. ఆయన టైంలో డోర్ టు డోర్ ఎందుకు ఇవ్వలేదు? ఇంటింటికి ఎందుకు పంచలేదు ఆయన? ఆ రోజు ముసలోళ్ళు గుర్తు రాలేదా? ఈరోజు కావాలని జనంలో వ్యతిరేకత వస్తుందని చెప్పి మాట్లాడుతున్నాం. మళ్ళీ ఈరోజు ఏమంటున్నాడు? వాలంటీర్లు మీకు బెదిరిస్తున్నాడు, ఒక రకంగా బెదిరిస్తున్నాడు, ఒక రకంగా ప్రలోభ పెడుతున్నాడు. 10,000 ఇస్తానంటాడు. మళ్ళీ మీరు కనుక సపోర్ట్ చేస్తే మీకు వేరే ఉద్యోగాలు రావు. ఏంది ఇది? ఏం బెదిరిస్తావు అంటే నువ్వు నిజంగా నీ గుండెల మీద చేసుకొని చెప్పు. ఈ నిజంగా నువ్వు వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేసే పని అయితే ఇప్పుడున్న వాలంటీర్ కంటిన్యూ చేస్తావా? నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు. ఎందుకు బుకాయిస్తావు, అబద్ధాలు చెప్తావు? ఇదన్నీ ఆయన గతంలో 2014లో ప్రజలు చూశారు. ఎన్ని వాగ్దానాలు చేశాడో, ఎన్ని అబద్ధాలు చెప్పాడో ఒక్కటి కూడా నెరవేర్చలేదనేది ప్రజలకు తెలుసు. ఇప్పుడు కూడా రకరకాలుగా ఇది చేస్తాను అని చెప్పి మభ్య పెడతా ఉన్నాడు. ఎన్ని మభ్య పెట్టినా ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పక్షాన ఉన్నారు. ఖచ్చితంగా గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో మేము గెలుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. అందరూ సమిష్టిగా పనిచేసి రానున్న ఎన్నికల్లో తెదేపా జెండా ఎగురవేయాలని తెలుగుదేశం పార్టీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ అన్నారు. నగరంలోని 37వ డివిజన్లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న సూపర్ 6 పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి ఏమీ లేదని, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఏమీ లేదని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, స్థానిక డివిజన్ అధ్యక్షులు మేడికొండ మోహన్ రావు, కమ్మ వెంకటేశ్వర్లు, నిడమానూరు పావని, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, జనసేన నాయకులు మలగ రమేష్, శ్రీదేవి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తెచ్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా జనార్దన్ గారికి నేను అభినందనలు చెప్తున్నాను. ప్రజల చిరకాల కోరికని, ప్రజల యొక్క ఆశయాన్ని వ్యతిరేకం రావాలన్న వ్యతిరేకమైన దారిలో మేము నడవాల్సి వస్తుంది. ఒక్కోసారి చీకట్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి ఒక అండర్ పాస్ మాలాద్రి గారి స్థలం ఇవ్వటం, దీన్ని ఒక మంచి కార్యాలయంగా ఈరోజు మనకు కావాల్సిన 40 రోజులకి ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి మనందరి తరఫున మాలాద్రి గారికి ప్రత్యేకించి మన అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే 14 నుంచి 19 మనం ఏవైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో దగ్గర 8,70,00,000 రూపాయలతోటి మన డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, పార్క్ డెవలప్మెంట్ కానీ, వాటర్ ట్యాంక్ కానీ, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మన డివిజన్స్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే అది తెలుగుదేశం పార్టీలో జరిగిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా.
కాబట్టి ఎప్పుడు కూడా ఏ పని చేయాలన్నా ఏది కూడా అభివృద్ధి జరగాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మన ఒంగోలులో ఏ ప్రాంతమైనా ఎత్తుకోండి, ఇదివరకు ఉండే శాసనసభ్యులైనా అవ్వచ్చు, ఎప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉండేటప్పుడే మన ఒంగోలు అనేది జరిగింది. ఇక్కడికి వచ్చే లోపలికి ఒక అసమర్థుడిని ఒక 4 సార్లు గెలిపించాడు. 4 సార్లు అంటే 3 సార్లు ఏ విధంగా గెలిచాడో కూడా అందరికీ తెలుసు. ట్రయాంగిల్ పోటీలోనో ఏదో విధంగా కొన్ని కారణాల చేత ఆయన అదృష్టంతో అతను గెలవడం జరిగింది. మీకు ఈరోజు కావాలని చెప్పేసి వీళ్ళు ఉద్యోగాల నుంచి రాజీనామా చేయించి రిజైన్ ద్వారా ఎవరైతే వాలంటీర్లు పనిచేస్తున్నారో ఆ ప్రాంతంలో వారి చేత తిప్పించుకొని వాళ్ళు వాలంటీర్ల చేత ఎవరు ఏంటి ఇంట్లో ఎవరు ఉంటారని వాళ్ళని కూడా అందరిని కూడా తీసుకురావాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. వాలంటీర్లు ఎవరైతే రిజైన్ చేస్తారో రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ మీకు శాశ్వతంగా ఉద్యోగం ఉండదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు పిచ్చి పనులు చేసి ఇంకా కూడా అతిగా చేస్తే మాత్రం రేపు మీకు టర్మినేట్ అవుతారు. మీకు మళ్ళీ ఉద్యోగాలు ఉండదు, మీ ప్లేస్లో కొత్త వాళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ రేపు తెలుగుదేశం వచ్చినా కూడా మనం ఇదే విధంగా కంటిన్యూ చేస్తాం. అతిగా వైఎస్ఆర్ మార్చేసి కొత్త వ్యక్తులకి అవకాశాలు ఇస్తారు. అదేవిధంగా వీళ్ళు ఏదైతే ఇక సైకో జగన్ రెడ్డి 5,000 ఇస్తున్నాడో వాలంటీర్స్కి 10,000 ఇస్తామని చెప్పి కూడా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. మీ అందరికీ తెలియని విషయాలు నేను దాదాపుగా వచ్చి 2.5 hours ఇక్కడికి వచ్చి అందరినీ అబ్జర్వ్ చేస్తా ఉన్నా. అందరూ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందని ప్రతి ఒక్కళ్ళు కూడా న్యూస్ చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎక్కువ మంది గమనిస్తే అంటే సమాజంలో ఏం జరుగుతూ ఉందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రానికి ఒక్క ఛాన్స్ అంటూ వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూర్చడంతో మొదలుపెట్టాడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి కార్యక్రమం. అది ఇదని తేడా లేకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి వ్యక్తి కనుక మళ్ళా ఇంకోసారి గెలిస్తే ఈ రాష్ట్రంలో ప్రజల జీవన మనుగడకే ఇబ్బంది ఏర్పడుతుంది. పరిణామ క్రమంలో అభివృద్ధి చెందుతా పోవాలి తప్ప తిరోగమనం వైపు వెళ్ళకూడదు. కాబట్టి ఆ పరిస్థితి రక్షించబడాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని గెలిపించాల్సిన అవసరం ఉంది. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు 30వ డివిజన్లోని అధ్యక్షుడు మన మోహన్ రావు ఆధ్వర్యంలో పార్టీ హౌస్ ఓపెనింగ్ ప్రారంభం చేసిన మన గౌరవనీయులు, ప్రియతమ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, కాబోయే ఎమ్మెల్యే మన దామచాల జనార్దన్ గారికి, అదేవిధంగా మన మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారికి, వివిధ రకాలున్న జనసేన, టీడీపీ నాయకులకు మరియు జనసేన నాయకులకు, వీరమహిళలు అందరికీ నా హృదయ ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం జరుగుతున్న ప్రాంతం చూస్తుంటే గతంలో మన నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే ఆ రోజు మన పవన్ కళ్యాణ్ వచ్చి టీడీపీకి మద్దతు పలికారు. ఆ రోజు నుంచి వైసీపీ నాయకులు నిద్రలేకపోతుంది. ఈరోజు ఇవాళ నేను అర్జున భక్తున్నా ఆ బండి ఎక్కడ కూలిపోతే మాకు తెలియదు, తెలుసుకొని మాట్లాడు. నీ బినామీ పోతరాజుకోవడం జరిగితే 60 కోట్లు అక్రమ సంపాదన, దానికి ఆ ఫండ్ 40 కోట్లు ఫండ్ సీఎంఆర్ యాక్షన్ ముందిస్తే ఆ చేసినప్పుడు అక్రమ డబ్బుతో నీ మనోడు పుట్టినరోజు చేస్తున్నావు. ఇంతకన్నా చెప్పాలంటే చాలా చాలా ఈ విషయంలో చెప్తా. నువ్వు కూడా ఈ మధ్య మా ఇంటికి నీ బంధువులు నీ సమాజం నా సమాజం పంపించి, అయ్యా సూర్యప్రకాష్ అంటే నువ్వు ఇక్కడ జనమాట నీ అబ్బాయి చాగిరిదే నా ఒంగోలు పెట్టా, నువ్వు ఎలా పట్టావు నాకు తెలియదు. నేను ఒంగోలు తమిళనాడులో పెట్టా. ఏమైనా నేను ఒంగోలు తిరగకపోతే నీకు ఏం చెప్తావా? పోయి గెత్తులు తిరగాలంట, ఏ వాస్తవాలు చెప్పవాలంట అని మీరు చేసే పాపాలు సన్యాస కార్యక్రమాలు ఒంగోలు ప్రజానికం తెలియాలా, ప్రజలు చైతన్యపరచాలా, కార్యకర్తల్ని ఐక్యతం చేయాలా. ప్రతి ఇంటి ఓటర్కి మనం అందరం కూడా వెళ్ళి దామచర్ల జనార్దన్ గారిని అత్యంత భారీ మెజార్టీతో ఒక ఓటు 2 మామూలుగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో దక్షిణ బైపాస్ సమీపంలోని D6 ఫంక్షన్ హాల్ నందు ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ సంయుక్త అనుబంధ సంఘాలు ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో
ఒంగోలు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు, తెదేపా యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం ఉగాది పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కేక్ను అతిథులు కట్ చేశారు. ఈ సందర్భంగా సినీ నేపథ్య గాయకులు శ్రీకృష్ణ గీతామాధురి ఆలపించిన గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది బృందం నిర్వహించిన హాస్య ప్రదర్శనలు ఆద్యంతం అందరినీ నవ్వింపచేశాయి. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులతో పాటు ఆర్య వైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారికి సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆర్ద్రాం పుష్కరిణీం పుష్ట్యం పింగళాం పద్మమాలినీం ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారికి కూర్చోబెట్టాలి, ప్లీజ్ కూర్చోబెట్టాలి. స్టార్ట్ అయిపోయింది. సోదర సమానులు, పెద్దలు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు, ఒంగోలు అభివృద్ధి ప్రదాత కూర్చున్నాం. ఒక్క నిమిషం. అదేవిధంగా మరో యువ నాయకుడు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారి వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారందరి సమక్షంలో ఈ రోజున మీరందరూ గుర్తుంచుకోండి, జనాలు ఒకటే కాదు, మన కొత్త సంప్రదాయాన్ని అందరూ పైకి పండి, క్లబ్ మెంబర్స్ అంతా పైకి పండి. శ్రీనివాస్ రెడ్డి గారికి, మన యువ నాయకుడు రాఘవరెడ్డి గారికి, దామచర్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆదివాసీ ఐక్యత, ఆదివాసీ ఐక్యత, ఆదివాసీ ఐక్యత. మన యువ నాయకులు రాఘవరెడ్డి గారిని వార్షిక పాత్రలో సన్మానించడం జరిగింది. మీ పిల్లలు కూడా బాబాయ్ తోటి సన్మానించుకుంటారు. రాయపాటి హరియాణ గారికి కూడా వచ్చిన సన్మానం మా వార్షిక తరఫున ఒక ఫోటో తీస్తారా? ఓకే, ఏమంటే మంచి వాళ్ళేగా ఉండాలండి. కొంచెం ఇంత ప్రేమగా హ్యాపీ ఉగాది చెప్తుంటే కనీసం రిటర్న్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. విషెస్ ఎవరు చెప్పండి, అసలు ఇంకా వినిపించట్లా. అందరూ కలిసి చెప్పండి. థ్యాంక్ యూ సో. ఏమంటావు, కొత్త సంవత్సరంలో అడిగే మరీ విషెస్ చెప్పించుకుని మొదలెడుతున్నా నేను, ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే, సో ఈ నూతన సంవత్సరంలో ఇలా మీ ఒంగోలులో నా ఇయర్ స్టార్ట్ అవుతుంది. నిన్న మార్కాపురంలో జరిగిన ఈవెంట్, ఇవాళ అందరం మళ్ళీ ఇక్కడ ఇలా మనందరినీ కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ నేను, నాతో పాటు సింగర్ గీతామాధురి, అలాగే శ్రీకృష్ణ గారు, జబర్దస్త్ టీమ్, మేమంతా కూడా రెడీగా ఉన్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అవును, ఉగాది కదా, పంచాంగ శ్రవణం విన్నారా? అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. అండ్ బాగున్నారండి? హలో, నైస్. అండ్ విచ్చేసిన అందరికీ కూడా ఈ సంవత్సరం చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఈ ఉగాది మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం. అండ్ ఓవర్ టు ది అదర్ ఆర్టిస్ట్ హియర్. రోహిణి, ఏం చేస్తున్నారు? నీ
ఫోటో సెషన్ ఇంకా గంట నుంచి పిలుస్తున్నాను నేను. పాప వాళ్ళందరూ వెయిటింగ్ చూడు రౌడీ కోసం. హలో, బాగున్నారా అందరూ? ఒంగోల్ మీ ఆది వచ్చేసాడు ఆల్రెడీ ఒంగోలు నుంచి, అంతే కదా? మీ గురించి ఫస్ట్ చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ అందరికి. ఫస్ట్ ఉగాది శుభాకాంక్షలు. బాగా చేస్తున్నారు ఉగాది పచ్చడి, తెచ్చారా? మొత్తం ఇక్కడికి వచ్చిన పచ్చడి గురించి అడుగుతుందని నవ్వుతున్నాడు. ఎనీవేస్ ఉగాది శుభాకాంక్షలు మరొకసారి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు అయితే మిమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేయడానికి మేము అంతా వచ్చేసాం. ఒంగోలు నుంచి 3 అమ్మాయిలు వచ్చారు, గట్టిగా చెప్పడం ఉండండి. స్కిట్ ఏంటంటే చాలా మంది ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే అబద్ధాలు ఆడుతుంటారు. అమ్మా, ఇది ఫ్యాషన్ షో కాదు. స్కిట్ ఏంటంటే మీకు పెళ్లి చూపులు. ఓకే, నవ్వద్దు, నవ్వితే నిజంగా కొడతారు వచ్చి. సో ఒకసారి మీరు అందరూ గట్టిగా చప్పట కొడితే స్కిట్లోకి వెళ్దాం. అమ్మో, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మీకు ఒక తండ్రి ఉన్నాడు. అరే రారా, మీదే మీ నాన్న. ఏదో ఒకసారి నాన్నని పిలండి. సొంత నాన్న కూడా పిలిచాడు. ఒకసారి మీరు గట్టిగా చప్పట కొడితే స్కిట్లోకి వెళ్ళిపోదాం. అదే సుపిగా అయ్యారు, ఏం చేస్తున్నారు లోపట? మీరు చేయలేని పని అమ్మగారు నన్ను చేయమన్నారు. అక్కడ తోనాలు కట్టాలు అందుతాయా? విషయం ఏంటి? ఇలా పాపకి పెళ్లి చూపులు. ముందు ఏ పాప చెప్పు. పెద్ద పాప, చిన్న పాప, మధ్యలో పాప, గురి పాప. బాబు గారు, ఈ ఒంగోలు అందరూ కుళ్ళుకోవాలి. అల్లుడు గారు ఎలా ఉంటారు? మిల్క్ బాయ్ లా ఉంటాడు. అంటే పాల ప్యాకెట్లు వేసేవాడు? పాల ప్యాకెట్ వేసేవాడు కాదురా, మహేష్ బాబు గారు లా ఉంటాడు. అమ్మా, మహేష్ బాబు ఓకే. అందరికీ భోజనాలు ఉన్నాయి. ప్రశాంతంగా అందరూ ప్రోగ్రామ్ ఫోన్ చేస్తూ కూడా ప్రోగ్రామ్ చూడొచ్చు. మన వాసవి క్లబ్ టీం ఎవరైతే ఉన్నారో కొంచెం భోజనాలు ఈరోజు వచ్చిన అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇదే రకంగా ముందుగా బాగా జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు వాసవి క్లబ్ వాళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, దాన్ని మమ్మల్ని కూడా మన శ్రీనివాస్ రెడ్డి గారిని రాఘవరెడ్డి గారిని మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు ముందుగా మనస్ఫూర్తిగా మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ
అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి జిల్లా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఉగాది సందర్భంగా రాబోయే రోజులు మంచి రోజులు కావాలి, మంచి పరిపాలనా విధానం రావాలి. అదేవిధంగా ఏదైతే మీరు చేస్తున్న వృత్తుల్లో అభివృద్ధి చెందాలి, అందరి కుటుంబాల్లో ఆరోగ్యవంతంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా నేను చెప్పలే ఏ విధంగా ఉంది, రాష్ట్ర పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అందరూ కూడా భయాలతోటి భయపడి ఉండే రోజులు కనపడతా ఉన్నాయి. నేను అందుకే మన హరికి కానీ వీళ్ళందరూ కూడా చెప్పా, ఎందుకంటే రాజకీయాలు మాట్లాడకూడదు, ఇక్కడ ఉండే పరిస్థితులు ఏమున్నాయి అనేది 2 మాటలు కూడా మీ అందరికీ చెప్పాల్సిన అవసరం మా మీద ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇందాక హరి కూడా మాట్లాడుతూ అన్నాడు, ఈ 2 రోజులు ఒక పండుగ సందర్భంగా ఒక మంచి కార్యక్రమం వాళ్ళ వాసవి క్లబ్ ద్వారా చేస్తూ ఉంటే వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తే ఎంత ఇబ్బందిగా ఉందో అనేది కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. ఉగాది పండుగ సందర్భంగా ఇక్కడ ఏర్పరిచిన ఈ కార్యక్రమాలకు విచ్చేసిన ఆర్యవైశ్య సోదర సోదరి మండలందరికీ హృదయపూర్వక నమస్కారాలు మాగుంట కుటుంబం తరఫున తెలుపుతున్నాను. ఈరోజు నాతో పాటు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ ఒంగోలు అసెంబ్లీకి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఉన్నారు. అదేవిధంగా మా తనయుడు రాఘవరెడ్డి గారు ఉన్నారు, జనసేన నుంచి ఉన్నారు, బీజేపీ నుంచి ఉన్నారు. అందరూ కలిసి ఒక మంచి పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు మొదటిసారిగా మాగుంట కుటుంబం తరఫున వాసవి క్లబ్ వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, దాదాపు 30 ఏళ్ళ నుంచి 33 సంవత్సరాలుగా మాగుంట కుటుంబం ఇక్కడ ఉంటే 30 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను. కానీ ఇటువంటి కార్యక్రమం ఆర్యవైశ్యులు అందరూ కూడా ఒక పట్టుదలతో ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా ఇక్కడ అందరూ కూడా రావటం, ఎందుకంటే రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయి. అందుకే మనమంతా మంచి నాయకులు ఎన్నుకొని ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ వచ్చిన మరొకసారి ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా మరొకసారి మాగుంట కుటుంబం తరఫున మీకు ధన్యవాదాలు. ఒంగోలు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ తరపున నగరపాలక సంస్థ కార్పొరేషన్ నుండి 37వ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికైన చెన్నుపాటి వేణుగోపాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా 37వ డివిజన్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇరువురు ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటుగా ఆయన సోదరులు వరప్రసాద్, హరిబాబు, శ్రీనివాసరావుతో పాటు మరో 200 మంది సభ్యులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయాల వల్లనే నేడు అనేక మంది ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరుగుతుందన్నారు. పార్టీలకు చేరిన వారందరూ పార్టీ విజయం కోసం నేటి నుంచి అహర్నిశలు కృషి చేయాలని అభ్యర్థులు కోరారు. బార్ అసోసియేషన్
ఒకరిటు ఉండండి, మీరు ఇటు ఉండండి. भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं ब्राह्मणे वसन्ति ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यां नास्तीरं की రెడీయా? అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒంగోలు పట్టణంలో 37వ డివిజన్ కార్పొరేటర్ గారు చెన్నుపాటి వేణుగోపాల్ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది స్వాగతిస్తూ, ఇందుకు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్న అభ్యర్థి శ్రీ దామచర్ల జనార్దన్ గారు, పెద్దలు తులసిరావు గారు ఉన్నారు, అందరూ ఇంకా సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, కృష్ణారావు గారు ఉన్నారు, శ్రీరామూర్తి గారు ఉన్నారు, చాలా మంది అందరూ పెద్దలు కూడా రమేష్ గారు ఉన్నారు. వారందరి సమక్షంలో ఈరోజు చెన్నుపాటి బ్రదర్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది స్వాగతిస్తూ, ముఖ్యంగా మన జనార్దన్ గారు ఆల్రెడీ చెప్పున్నారు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చెన్నుపాటి బ్రదర్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది ఒక మంచి బలం అనేది, వారి పట్టు అనేది ఎటువంటిది అనేది కూడా మీకు ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటారు. ప్రతి ఎన్నికల సమయంలోనే కాదు, వారు చేస్తున్న దాన ధర్మ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా వారిని కూడా ఆహ్వానిస్తూ వారు రాజకీయాల్లో కొనసాగాలనేది ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో వారందరూ కూడా ఒక లక్ష్యం. కాబట్టి ఈరోజు వేణుగోపాల్ గారు వారి బ్రదర్స్ అందరూ చెన్నుపాటి బ్రదర్స్ కూడా మా విజయాన్ని కొరకు నన్ను పార్లమెంటు మెంబర్గా పంపించాలని మాగుంటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా అసెంబ్లీకి దామచర్ల జనార్దన్ గారిని కూడా గెలిపిస్తామని వారు చెప్పినందుకు మాగుంటి కుటుంబ తరఫున ప్రత్యేకంగా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ 37వ డివిజన్ కార్పొరేటరు, ఇదివరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి చెన్నుపాటి వేణు గారు ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి రావటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా. 2019లో ఎవరైతే ఎన్నికల ముందు కొంతమంది తెలుగుదేశం నుంచి వెళ్ళారో అందరూ కూడా ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో మళ్ళా రావటం ఒక శుభసూచకం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనా కూడా వాళ్ళ బ్రదర్స్ కానీ అందరూ కూడా వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు రేపు మాగుంటి శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా, అదేవిధంగా మమ్మల్ని ఎమ్మెల్యేగా రెండింటికి ఆయన వంతు ఆయన కృషి చేసి వీళ్ళందరూ కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీ టౌన్లో జెండా ఎగిరే విధంగా ఈరోజు ఒక సిద్ధాంతంతో పార్టీలోకి రావటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఏదేమైనా తెలుగుదేశం పార్టీలో ఇదివరకు ఏ విధంగా ఉందో ఆ విధంగా పూర్తిగా స్ట్రెంథన్ అవుతూ ఉంది. ఏదైతే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాంగ్రెస్ వైఎస్ఆర్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది పార్టీలోకి వచ్చారు. ఇంకా కార్పొరేటర్లు కూడా చాలామంది ఉన్నారు. అందరినీ తీసుకుంటాం, అందరినీ స్ట్రెంథన్ చేస్తాం. ఈరోజు ఇక్కడ ఉండే ఎవరైతే శాసనసభ్యుడు ఉన్నాడో ఆయన విషయం అందరికి కూడా ఈరోజు పూర్తిగా అర్థమైపోయింది. ఏదో ఊహించి ఏదో అని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే వాళ్ళకు కూడా ఈ మాయమాటలు దొంగబద్దాలు చెప్పి అన్నీ పూర్తిగా అర్థమై ఈరోజు అందరూ కూడా వస్తున్నారు. అందరినీ కూడా పూర్తిగా అండగా ఉంటాం, తప్పకుండా సమన్వయం చేసుకుంటాం. ఎందుకంటే
ఇటు జనసేన బీజేపీ ఎంతోమంది కార్యకర్తలు కూడా ఈరోజు అందరూ కూడా కలిసి మనం పోరాడుతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అందరూ సమన్వయంతో అందరం కూడా కలిసికట్టుగా అటు శ్రీనివాసరెడ్డి గారు కానీ మేము కానీ అందరం కూడా ఇంకా పెద్దలంతా కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అందరం కలిసి ఏం చేస్తే ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఎక్కడా కాంట్రవర్షియల్ లేకుండా అందరినీ ఒక సమన్వయం చేసుకొని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు తప్పకుండా వేణుగారి బ్రదర్స్కి అదేవిధంగా కార్యక్రమానికి వచ్చిన మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 37వ డివిజన్ వచ్చిన ప్రజలందరికీ ఇక్కడ నా కోసం మా నాయకులు దామచల్ల జనార్దన్ గారికి, మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడ వచ్చిన అభిమానులకి, మంత్రి శ్రీనివాసరావు గారికి, మాలంపాటి కృష్ణారావు గారికి, వైవి సుబ్బారావు గారికి, ఇక్కడికి వచ్చిన టి శ్రీరామూర్తి గారికి, మాజీ చైర్మన్ ఎక్కల తులసిరావు గారికి, పీడీసీ బ్యాంక్ పెద్ద ఒక నాయకుడు ఈదర మోహన్ రావు గారికి, ఆలూరు ప్రభాకర్ రావు గారికి, వీళ్ళందరికీ ఎంతో ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఈ పార్టీలోకి మళ్ళీ రావటం నేను చేసుకున్న అదృష్టం ఇది. అంతకు మించి నేను ఎక్కువ మాట్లాడకూడదు కూడా, మాట్లాడటానికి కొన్ని నేను మాగంటి శ్రీనివాసరెడ్డి గారు జనార్దన్ గారిని గెలిపించడానికి నా శక్తివంతంలాగా ఒక సింహంలాగా చేస్తానని అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నా. ఇది నా ఛాలెంజ్. మాటలు చెప్పే మనిషిని కాదు, ఛాలెంజ్ చేసి వీళ్ళిద్దరిని గెలిపించి ఆయన ఢిల్లీ వెళ్ళాలి, ఈయన అసెంబ్లీకి వెళ్ళాలి. మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, యదవులు లుచ్చాలు ఎంత చాలా బేవర్సలు అంజావడుకులు చాలామంది ఉన్నారు. అసలు నా కొడుకులు మాటలు నమ్మగాకండి. అది మమ్మల్ని గబ్బు పట్టించారు కొంతమంది. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఢిల్లీ అసెంబ్లీ అమరావతిలో చంద్రబాబు నాయుడు దగ్గర, ఆయన మోడీ గారి దగ్గర బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటూ, ఎవరు కూడా మోసం చేయకూడదు, నమ్మినోడిని మోసం చేయకూడదు. నమ్మినోడిని మోసం చేసేవాళ్ళు కుక్కలు. అది పెద్ద ఆడంగి కుక్కలు చాలా ఉన్నాయి. ఎవరు ఏమన్నా అనుకున్నా డోంట్ కేర్. నేను మందు తాగలా, వచ్చేవాడిని కాదు, మగవాళ్ళతోటి ప్రయాణం చేయాలి, కొచ్చేవాళ్ళతో చేయకూడదు. కొచ్చేవాళ్ళతో ఎక్కువ మంది చేస్తున్నారు ఇక్కడ. ఛాలెంజ్ ఎవరినైనా రమ్మని దమ్ముంటే అంతే. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.